హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మరణం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్కారం అండి, అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, రాంతా మాస్టర్కి, 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 మేడం, ఏదైతే ఒక గొప్ప జ్ఞానం అందించబడుతుందో అక్కడ మనకి తప్పకుండా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అనవసరమైన ఫోన్ కాల్ ఇప్పుడు అది చెప్పాలి అంటే. అయితే ఈరోజు మనము ముందుగా ఈ యొక్క గొప్ప మరణం గురించి తెలుసుకుందాము. అసలు దీనికి తెలుసుకునే ముందు కూడా మెడిటేషన్ చేస్తాం. ఫస్ట్ నేను అసలు మరణం ఏంటిది, ఎందుకు చెప్పాల్సి వస్తుందో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి ధ్యానం. ముందుగా మనము మరణం గురించి తెలుసుకుందాం మేడం. అసలు అనుకోకుండానే మరణం గురించి టైటిల్ పెట్టాల్సి వచ్చింది. ఫస్ట్ నేను భౌతిక మరత్వం అనుకున్నాను. అంటే ఏదైతే మనం ఈ శరీరం ఉందో ఈ శరీరంతో సహా ఉన్నత లోకాల్లోకి కూడా వెళ్ళొచ్చు అనే విషయం కూడా దాదాపు ఎవరికి తెలియదు. మనందరం కూడా మరణిస్తూనే ఉన్నాం కదా, ఒక మరణాన్ని చూస్తున్నాం అన్నట్టు. దాని వెనకాలన్న భౌతిక అమరత్వం గురించి కూడా దాదాపు ఎవరికి తెలియదు. అసలు మరణం గురించిన సరి అయినటువంటి అవగాహన కూడా ఎవరికీ లేదు. సో ఎప్పుడైతే నేను భౌతిక అమరత్వం గురించి తెలుసుకున్నానో మాస్టర్స్ నాకు ఫస్ట్ మరణం గురించి తెలియజేశారు అన్నట్టు. భౌతిక అమరత్వం పొందాలి అని అంటే ఫస్ట్ మనము మరణం గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడు అమ్మో మరణించకుండా ఏం చెయ్యాలి అని తెలిస్తే అప్పుడు భౌతిక అమరత్వం అనేది ఉంది. మనం మరణించకుండా ఉన్నత లోకాల్లోకి శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. శరీరాన్ని వదిలిపెట్టే కాదు, శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని ఆ యొక్క మాస్టర్స్ ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని నాకు అందించారు మాస్టర్స్. ఓకే, మరణం అనుకోకుండా భౌతిక అమరత్వం అని పెట్టాల్సిన టైటిల్ కాస్త మరణం అని పెట్టాల్సి వచ్చింది. మాస్టర్స్ నేను నిన్న మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు మాస్టర్స్ ఏం తెలియజేశారంటే ఫస్ట్ మరణం గురించి తెలియజేయి అని నాకు ఒక టెలిపతి ద్వారా సందేశాన్ని అందించారు మాస్టర్. సో నేను వెంటనే మేడంకి కాల్ చేయడం జరిగింది. మేడం, మన యొక్క టైటిల్ మరణం అని పెట్టండి అని. అయితే అసలు ఏంటి మన మరణం గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, అసలు మనం ఎందుకు మరణిస్తున్నాము అన్నది ఎవరికి తెలియదు. దాదాపు ఏదో అందరం పుడుతున్నాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు కన్నాము, వాళ్ళు పెద్దగా అయ్యారు, వృద్ధాప్యం వచ్చింది, మరణిస్తున్నాము. అక్కడికే మన లైఫ్ అనేది అయిపోతూ ఉంది. అయితే దేనికోసం అయితే మనం జన్మ తీసుకున్నామో దాన్ని ఫుల్ఫిల్మెంట్ అనేది చేసుకోలేకపోతున్నాము. మన యొక్క ఆత్మ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోలేకపోతున్నాము. ఈ భూ ప్రపంచం అనేది నిజంగా చాలా పెద్ద మాయా ప్రపంచం. ఇక్కడికి మనం ఏదో సాధించాలని వచ్చి జన్మలు తీసుకుంటాము, కానీ ఈ యొక్క మాయలో పడిపోయి మనం ఏం చెయ్యాలి అన్నది పూర్తిగా మర్చిపోయి మరణిస్తున్నాము. మళ్ళీ తిరిగి పైలోకాలకి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సింది అయ్యో మర్చిపోయి ఏదో చేసి మళ్ళీ వచ్చామే మేము, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి మాస్టర్స్ అని మళ్ళీ మాస్టర్స్ని మనం వేడుకొని ఏ గర్భం దొరికితే ఆ గర్భంలో వెళ్ళి అక్కడ అనవసరమైన నరకయాతనని పడుతూ మళ్ళీ భౌతిక జీవితాన్ని మళ్ళీ పెళ్ళి, పిల్లలు, సంసారం ఈ మాయలోనే పడి మళ్ళీ మరణిస్తూ ఇదే జరుగుతూ ఉంది. ఎప్పుడైతే నువ్వు భౌతిక మరత్వం అనేది ఉందో దాన్ని నువ్వు తెలుసుకుంటే, దాన్ని నువ్వు సాధిస్తే ఇలా తల్లి గర్భంలో నువ్వు పుట్టాల్సిన అవసరం లేకుండా ఏదైతే నీ యొక్క జన్మ లక్ష్యం ఉందో దాన్ని సాధించుకోవడానికి నీకు ఎక్కువ సమయం అనేది దొరుకుతుంది భౌతిక మరత్వంలో. కాబట్టి మరి
మరి మనం ఎందుకు మరణించాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. అసలు మరణం అనేది మనకు లేదు అని చెప్తున్నారు మాస్టర్స్ చెప్పాలంటే. ఏదైతే సృష్టికర్త ఉన్నాడో, ఆ సృష్టికర్త ఏ విధంగా అయితే స్థిరంగా ఎన్ని వేల కోట్ల యుగాలైనా కూడా స్థిరంగా అలానే ఉన్నాడో, మరి మనందరం కూడా ఆయన యొక్క అంశలమే. ఆ యొక్క పరమాత్మ అంశలమే అయినటువంటి మనము మరి ఎందుకు మనము మరణించాల్సి వస్తుంది? మనల్ని మనము ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? కారణం ఏంటి? అంటే సృష్టికర్త సృష్టించాడో, ఏదైతే ఈ సృష్టిని సృష్టించాడో, అప్పుడు ఈ భూలోకాన్ని ఎంతో అందంగా ఆయన సృష్టి చేయడం జరిగింది. అప్పుడు ఆయన పిల్లలమైన మనం ఏం చేశామంటే, ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి అందాలను చూసి మైమరిచిపోయి, దాన్ని మనం పొందాలి, దాన్ని ముట్టుకొని, పట్టుకొని, ఆనందించాలి ఈ భూమిని అనుకొని మనం ఏం చేశాము అనంటే, మనం హై ఫ్రీక్వెన్సీలో ఉన్నాం. ఈ భూమికి రావడానికంటే ముందు చాలా ఉన్నత ఫ్రీక్వెన్సీలో, హై ఫ్రీక్వెన్సీలో ఉన్నామన్నట్టు. ఆ హై ఫ్రీక్వెన్సీలో ఉన్న మనము జస్ట్ క్యాజువల్‌గా భూమి మీదకొచ్చినప్పుడు దేన్ని ముట్టుకోలేకపోయాము, పట్టుకోలేకపోయాము, అనుభూతి చెందలేకపోయాము ఈ యొక్క సృష్టి అందాలను. అప్పుడు మనం ఏమనుకున్నాము అనంటే, మన ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని, లోయర్ ఫ్రీక్వెన్సీని యొక్క భౌతిక శరీరాన్ని తీసుకొని, ఆ యొక్క చెట్లని, ఆ యొక్క పండ్లని, పువ్వులని, ఈ అందాలని పట్టుకొని, వాటిని ముట్టుకొని, అనుభూతిని చెంది ఈ యొక్క ఏదైతే భూమి మాయలో ఉందో ఇక ఇక్కడే ఉండిపోయామన్నట్టు. ఇదే బాగుంది. ఈ అనుభూతే బాగుంది. పళ్ళను తిని సంతోషపడడము, ఆ చుట్టూ చూసి సంతోషపడడము. ఒక మాయలోకి పూర్తిగా కూరుకుపోయాము. ఎవరైతే ఈ యొక్క మాయలో ఆ యొక్క అందాలను మైమరిచిపోయి జన్మలు ఇక్కడికి వచ్చి ఫ్రీక్వెన్సీ తగ్గించుకొని అలానే ఉండిపోయిన మనం ఎవరమైతే ఉన్నామో మనం ఏం చేసాము అనంటే మన ఫ్రీక్వెన్సీ పూర్తిగా తగ్గిపోయింది. ఇక్కడంతా మాయే ఉంది. సో, క్రమక్రమంగా మన యొక్క లోయర్ ఫ్రీక్వెన్సీలో తినకూడని పదార్థాలను తింటూ, ఉండకూడని జీవన విధానాలని అవలంబిస్తూ, మనము మన శరీరంలోనే సహజంగా ఉన్నటువంటి అమరత్వాన్ని, మన కణాలలో సహజంగానే ఉన్నటువంటి అమరత్వాన్ని దూరం చేసుకున్నాము. ఆ యొక్క పరమాత్మ మనకి ఎన్ని రకాలుగా చెప్పి చూసినా కూడా ఈ మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆయన దగ్గరికి మన ఫ్రీక్వెన్సీని పెంచుకొని వెళ్ళలేకపోయాము. అప్పుడు పరమాత్మ ఏం చేశాడు అనంటే మనందరినీ కూడా మేల్కొల్పడానికి ఆ యొక్క ఎవరైతే ఇంకా రాకుండా అక్కడనే ఉండిపోయారు. కొన్ని కొన్ని పూర్ణాత్మలు ఆ ఉన్నత చైతన్య స్థితుల్లోనే హై ఫ్రీక్వెన్సీలోనే ఉండిపోయారు. వాళ్ళే మన యొక్క భగవంతులు, మనం దేవుళ్ళుగా పూజిస్తున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా మన సోదరీమణులే. మరి వాళ్ళు అక్కడ ఉండిపోయి, మనకి ఇక్కడ మాయా ప్రపంచంలో జీవిస్తున్న వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూ, మనల్ని మనం ఆత్మ స్వరూపాలమని తెలుసుకుంటూ ఉండేలా చేస్తూ, గురువులుగా వాళ్ళు జన్మలు తీసుకొని, వాళ్ళు మన కోసమని వచ్చారు. చూడండి వాళ్ళ త్యాగము. మనమేమో ఇక్కడున్న మాయలో పడిపోయి అందాలని అనుభవించాలి అనుకొని మోసపోయి ఇక్కడికి వచ్చి మాయలో ఇరుక్కుపోయి మనల్ని మనం కోల్పోయి, మన శక్తుల్ని కోల్పోయి, అమరత్వాన్ని కోల్పోయి, మామూలుగా ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఈ శరీరంతో నరక యాతనలు పడుతూ జీవిస్తుంటే, మన సోదరమణులు వాళ్ళని చూసి మనల్ని బాధపడి మనల్ని ఆ యొక్క జ్ఞానం రూపంలో వాళ్ళు గూడా భౌతిక రూపాలను తీసుకొని వచ్చి దేవుళ్ళుగా, దేవతలుగా మనల్ని మనం వాళ్ళని పూజిస్తున్నాం. దాని ఫలితంగానే మనం ఏం జరుగుతుంది అనంటే, ఆ యొక్క జ్ఞానాన్ని వింటాం, వాళ్ళ గురించి తెలుసుకుంటాము. సో, మనము ఒక పరమాత్మ, మనం గూడా ఒక భగవంతుడు. ఆ భగవంతుని మనం ఏ విధంగా పూజిస్తున్నామో, వాళ్ళు కూడా మన లోపలనే ఉన్నారు అనుకోని, ఆ యొక్క భగవంతునిగా మనల్ని మనము చూసుకోవడం జరిగింది మాస్టర్స్. అలా మనము ఈ యొక్క వాళ్ళు జన్మలు తీసుకొని, మన కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి జన్మలు తీసుకొని వచ్చారు. భౌతిక అమరత్వాన్ని మనకి పరిచయం చేయడానికి ఎంతో మంది మాస్టర్స్ మహావతార్ బాబాజీ, వల్లల రామలింగ స్వామి, సివివి గారు వీళ్ళందరూ కూడా
రామ్తా మాస్టర్ కూడా ఇప్పటికిప్పటికి ఇక్కడనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనం వాళ్ళని కనుక్కోలేకపోతూ ఉంటాము. ఎవరైతే భౌతిక రూపంలో వాళ్ళతో అనుసంధానంలో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మాస్టర్స్ యొక్క సహాయంతోనే మనము ఈ యొక్క భౌతిక అమరత్వాన్ని గూడా తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. అయితే మాస్టర్స్ మనకేం చెప్తున్నారనంటే, మీరంతా కూడా అమరులే. మరణం అనేది లేదు. మీ మస్తిష్కంలో మరణం తాలూకు ఆలోచనలు అన్నీ తీసేయండి. మరణం తాలూకు ఆలోచనలు తీసేయండి. అసలు మీ జీవితంలోనే అసలు ఎలాంటి ప్రాముఖ్యత లేనటువంటి ఒక మరణం పైన మీరు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. అందుకే ఆ మరణం అనేది మీ జీవితంలో ఉన్నత ఆహ్, భాగాన్ని ఆక్రమించింది. ఏదైతే అసలు మీ దృష్టికి అవసరం లేని మరణం పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టారు. మీరు మరణం అనేది ఉంది అని మీ మస్తిష్కాలలో నమ్ముతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఉన్నటువంటి మనుషులు గావచ్చు, జంతువులు గావచ్చు మరణిస్తున్నారు. కారణం ఏంటి అనంటే మన యొక్క జీవన విధానాలు, ఆలోచన విధానాలు, సరికాని ఆలోచన విధానాలు. తినకూడనివి తింటున్నాము. ఇతర తోటి ప్రాణుల్ని చంపుకొని తినడమే గావచ్చు, ఇంకా అనవసరమైన ఫుడ్ ఏదైనా తీసుకోవడమే గావచ్చు. సరికాని ఆలోచనలు చేస్తున్నాము. సరికాని మాటలు మాట్లాడుతున్నాము. అసలు ప్రతి ఒక్కటి చెప్పాలి అనంటే మన జీవితంలో సరికానివే ఎక్కువగా ఉన్నాయి. సరి అయినవి చాలా తక్కువగా ఉన్నాయి మన జీవితాలలో. ఈ సరికాని ఈ యొక్క ఆలోచన విధానాల వల్ల మన శరీరంలో సహజంగా ఉన్నటువంటి అమరత్వ కణాలు ఏవైతే ఉన్నాయో, వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఈ యొక్క ధ్యానం ద్వారా మనం అందించలేకపోతున్నాము. తద్వారా ఆ యొక్క కణాలనేవి మరణిస్తున్నాయి. ఆ మరణించిన కణాలలో మళ్ళీ వచ్చే కొత్త కణాలకి కూడా అదే పరిస్థితి. సో, కణాలు పుడుతూ, చస్తూ వాటికి కావాల్సినటువంటి ఆ యొక్క హై ఫ్రీక్వెన్సీ ఏదైతే మనం ఇవ్వాలో, ఆ యొక్క శక్తి ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, మనము క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న క్రమంలో ఆ వృద్ధాప్య బారిన పడి, ఆ వృద్ధాప్యం వచ్చేసరికి ఏవైతే మరణించిన కణాలు ఉన్నాయో వాటిని పునరుజ్జీవనం చేసుకోలేక మనము మరణించాల్సి వస్తుంది మాస్టర్స్. మరణం అనేది ఇందుకే ఉంది. మనకనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మరణిస్తున్నారు కదా! మరణం లేదు అంటున్నారు ఏంటి అని. కారణం ఇది. ఎందుకు వాళ్ళు మరణిస్తున్నారు అనంటే, ఒక్కసారి మీరు మరణించిన వాళ్ళందరిని కూడా చూడండి మామూలు మనుషుల్ని. వాళ్ళు ఎలాంటి జీవన విధానాలు జీవిస్తున్నారు. హ్మ్. ఈవెన్ ధ్యానం చేసిన వాళ్ళే కావచ్చు. ఒక గురు స్థాయిలో ఉన్నవాళ్ళు శరీరాన్ని వేకేట్ చేసి వెళ్లారు అనంటే, వాళ్ళు దీన్ని ఉంచుకోలేక కాదు. వాళ్ళు సహజంగానే దాన్ని విడిచి వేరే ఉన్నత లోకాల్లోకి వెళ్లి మళ్ళీ ఇంకొక శరీరంతో రావడం అనేది వేరే విషయం. అది వేరే విషయం. కానీ అసలు మనం ఎవరమో తెలుసుకోకుండా, ఆత్మ స్వరూపాలమని తెలుసుకోకుండా, ధ్యానాన్ని తెలుసుకోకుండా, జ్ఞానాన్ని లేకుండా ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళందరి గురించి చెప్పాలి అనంటే ఈ టాపిక్. ఈవెన్ మనం ధ్యానంలోకొచ్చినంక కూడా మనం ఈ శరీరాన్ని ఉంచుకునే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. జస్ట్ క్లాసెస్ వింటున్నామా? ఏదో కొంత జ్ఞానాన్ని పొందామా? ఏదో కొన్ని సమస్యల నుంచి బయటపడ్డామా? ఇంతవరకే చూస్తున్నాం కానీ, నిజమైన దైవ స్వరూపాలమైనటువంటి మనము ఈ యొక్క ఆహ్, మరణం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంది. ఈవెన్ చెప్పాలి అనంటే, నేను కూడా అల్లా బక్షు సార్ క్లాస్‌లో ఈ యొక్క భౌతిక అమరత్వం గురించే వినడం జరిగింది. అప్పటి వరకు నాకు కూడా ఈ భౌతిక అమరత్వం గురించిన జ్ఞానం లేదు. ఈ శరీరాన్ని ఇలానే ఉంచుకొని కూడా మనం ఉన్నత లోకాల్లోనికి వెళ్ళొచ్చు అన్న సంగతి నాకు గూడా తెలీదు. ఎప్పుడైతే నేను అల్లా బక్షు సార్ క్లాస్‌లో ఈ యొక్క మహోత్తర్ బాబాజీని, ఇంకా రామ్తా మాస్టర్‌ని చూసిన తర్వాత, వల్లాల స్వామిని, సివివి గారి యొక్క విజ్ఞానం విన్న తర్వాత నాకర్థమైంది ఏంటి అనంటే, ఓహో! ఈ శరీరాన్ని కూడా నేను తీసుకొని వెళ్ళగలుగుతాను. ఈ శరీరాన్ని ఇక్కడనే వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఆ యొక్క భౌతిక అమరత్వాన్ని పూర్తిగా నేను నా కణంలో, నా ఆలోచనల్లో,
నా సబ్ కాన్షియస్ మైండ్లో నా ప్రతి కణంలో ఆ యొక్క భౌతిక అమరత్వపు జ్ఞానాన్ని ఈ యొక్క వింటూ వాటిని ధ్యానంలో నా లోపలికి నేను అనుకుంటూ చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఏం చేయాలి అనంటే, ఏవైతే మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో మరణం గురించిన భయం ఉందో, నేను మరణిస్తాను అని మీరు ఏదైతే ఆలోచనలు మీ మనస్సులో ఉన్నాయో, అవన్నింటిని ఇప్పటినుంచి, ఈ క్షణం నుంచి తీసివేయండి. పూర్తిగా మాస్టర్స్ అదే చెప్తున్నారు. ఏదైతే మీ యొక్క మస్తిష్కంలో కావచ్చు, మీ కణాలలో కావచ్చు, మీ ఆలోచన విధానాల్లో కావచ్చు, మరణం గురించి ఎలాంటి రకాల భయాలున్నా, దాని మీద పూర్తిగా మీకేమైనా నమ్మకం ఉంటే, ఆ మరణమైన నమ్మకాన్ని తీసేయండి. భయాన్ని తొలగించుకొని, కేవ భౌతిక అమరత్వాన్ని మాత్రమే మీ లోపల నింపుకోండి. కేవలం భౌతిక అమరత్వాన్ని మాత్రమే మీ లోపల నింపుకోండి. మీ ఆలోచనల్లో, మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నింపుకోండి. బయట చుట్టుపక్కల వాళ్ళు జ్ఞానం లేక, ధ్యానం లేక చనిపోతున్నారు. ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. బయట ఎందుకు వాళ్ళందరూ మరణిస్తున్నారు అనంటే, వాళ్ళు శరీరాన్ని ఏ విధంగా ఉంచుకోవాలో తెలియదు. ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలియదు. మాంసాహారాన్ని భోజనం చేస్తారు. సరికాని ఆలోచనలతో ఉంటారు. సరికాని జీవన విధానాలలో ఉంటారు. కాబట్టే వాళ్ళు మరణిస్తున్నారు. ఎందుకంటే, ఒక వస్తువు పాడైపోయిన తర్వాత ఇంకో కొత్త వస్తువుని తీసుకొచ్చుకున్నా, దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియకపోతేనే కదా అది ఖరాబవుతుంది, పాడైపోతుంది. అదే నువ్వు ఉన్న వస్తువుని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలో అనేటువంటి ఒక జ్ఞానం నీకు ఉంటే, అప్పుడు నువ్వు ఆ జ్ఞానంతో ఆ వస్తువుని ఎన్ని సంవత్సరాలైనా కూడా అలానే ఉంచుకోగలుగుతావు. ఈ శరీరం కూడా అంతే. మనం దీన్ని తీసుకొని ఈ భూమి మీదకొచ్చాం కదా! మరి దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలో తెలియకపోతే, అప్పుడు ఈ శరీరం కూడా నశిస్తుంది. ఆటోమేటిక్‌గా నశిస్తుంది. మీరు దీనికి ఇవ్వాల్సిన విధంగా ధ్యానాన్ని ఇవ్వకపోయినా, జ్ఞానాన్ని ఇవ్వకపోయినా, ఆహారాన్ని ఇవ్వకపోయినా, సరికాని జీవన విధానంలో జీవిస్తున్నా, ఈ శరీరం కూడా అలాగే నశిస్తుంది. దాదాపు చాలా మంది అంటారు, ఈ శరీరంతో కాదు మనము శరీరాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన ఆత్మస్వరూపులమని చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ అదంతా చాలా తప్పు మాస్టర్స్. మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద జీవిస్తున్నాము. ఈ యొక్క జ్ఞానాన్ని వింటున్నాము. ఎన్నో అనుభవాలను, అనుభూతులను పొందుతున్నాము అనంటే కారణం ఈ శరీరము. మరి ఈ శరీరమే లేకపోతే మనం ఎక్కడి నుంచి ఆ యొక్క అనుభూతిని, అనుభవాన్ని, అనుభవ జ్ఞానాన్ని ఎక్కడి నుండి పొందుతాము? కాబట్టి దీనికి తప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వాలి. తప్పకుండా దీన్ని కాపాడుకోవాలి. ఆ యొక్క బాధ్యత మన పైన ఉంది. ఏదైతే నువ్వు ఈ శరీరాన్ని చులకన భావంతో చూడడం అనేది నీ మనస్సులో నుంచి తీసేయి. ఈ శరీరము ఈ రకంగా ఉండాలి అన్నది, ఎలా ఉండాలి అన్నది మన ఎంపికే కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనం ఇష్టపడాలి, ప్రేమించాలి. దీన్ని ఏదైనా జబ్బు పడినా, ఏం చేసినా కూడా ఆ యొక్క కణాలకి ఆ యొక్క అమరత్వ కాంతిని, ఆ కాంతిని అందిస్తూ, ఆ శక్తిని అందిస్తూ, విశ్వశక్తిని అందిస్తూ, మన ఆలోచనలో ఉన్నటువంటి ఆ మరణ భయాన్ని తొలగించుకొని సరియైన జీవన విధానంలో ఉంటే, సరియైన విధంగా ధ్యానం చేస్తూ ఉంటే, అప్పుడు నువ్వు అమరత్వాన్ని పొందుతావు. దానికి కావాల్సిన సాధన నువ్వు చెయ్యాలి. ఏదో జ్ఞానాన్ని విని ఊరుకున్నా గూడా ప్రయోజనం ఉండదు. దేన్ని ఎంతవరకు మెయింటైన్ చేయాలో దాన్ని అంతవరకు మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. నువ్వు భౌతిక అమరత్వ జ్ఞానాన్ని విన్న తర్వాత అది విన్నంతనే నీకేమీ భౌతిక అమరత్వం సిద్ధించదు. దాన్ని నువ్వు సాధన కూడా చెయ్యాలి. కాబట్టి ఈ జ్ఞానం నువ్వు విన్న తర్వాత ఫస్ట్ నీ ఆలోచన నుంచి నువ్వేం తీసేయాలి? మరణం అనేది లేదు. నేను అమరుణ్ణి. నేను అమరుణ్ణి అని నీ మస్తిష్కంలో, నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో, నీ మూలాల్లో ఆ యొక్క భౌతిక అమరత్వ విత్తనాలని ఫస్ట్ నాటేయండి. మరణం అనే దాన్ని తొలగించేసి భౌతిక అమరత్వ విత్తనాలని నాటండి. ప్రతి ఒక్కరికి భౌతిక అమరత్వం గురించి చెప్పండి. మనం శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు అని. ఇప్పుడు ఇన్నర్ ఎర్త్‌లో ఉన్నటువంటి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ భౌతిక అమరత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్నే అందిస్తూ ఉంటారు.
అక్కడ వాళ్ళకి ఒక పిరమిడ్ ఉంటుంది. మనం టెలోస్‌లో చెప్పుకున్న విధంగా పిరమిడ్ ఉంటుంది గదా! ఆ పిరమిడ్‌లో వీళ్ళకు ఎలాంటి జ్ఞానాన్ని అందిస్తారు? ఇప్పుడు మనం క్లాసెస్‌లో వింటున్నట్టుగానే వాళ్ళకి కూడా క్లాసెస్ ఉంటాయి. అందులో కేవలం భౌతిక మరత్వానికి సంబంధించిన జ్ఞానాన్నే అందిస్తూ ఉంటారు. ఒకవేళ భౌతిక అమరత్వాన్ని సాధించుకోలేని వాళ్ళుంటే శరీరం నుంచి ఏ విధంగా బయటికి వచ్చి, మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన శరీరాన్ని కూడా ఈ శరీరంలోనే ఉంటూ కూడా, ఈ శరీరాన్ని కూడా నువ్వు నీకు నచ్చిన విధంగా, నీకు నచ్చిన రూపురేఖలతో, నీకు నచ్చిన కలర్‌తో, నచ్చిన హైట్‌తో అన్ని రకాలుగా మార్చుకునేంత శక్తి నీలోనే ఉంది. కావాల్సింది సాధనే ముఖ్యము ఇక్కడ. నువ్వు ఏం చెయ్యాలి అన్నా గూడా సాధనే. కాబట్టి మనం సాధనని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. కేవలం జ్ఞానాన్ని వింటూ వెళ్తే కూడా సరిపోదు. మనకి సాధన కావాలి, ధ్యానము కావాలి, జ్ఞానము కావాలి. అన్ని సమపాలలో ఉన్నప్పుడే మనం ఆ భౌతిక అమరత్వాన్ని కూడా సాధించుకోగలుగుతాము. నేను నమ్ముతున్నాను కదా భౌతిక అమరత్వాన్ని. మరి నాకెందుకు వృద్ధాప్యం వస్తుంది? మరి నేనెందుకు మరణించడానికి సిద్ధమవుతున్నాను? నాకెందుకు ఈ రోగాలు? ఎందుకు ఈ నొప్పులు? అని ఎవరైనా అనుకుంటే దానికి కారణం ఇంకా నీ మూలాల్లో ఏదైనా అపనమ్మకం ఉందా చెక్ చేసుకోవాలి మనల్ని మనమే. దానికి కావాల్సిన విధంగా నువ్వు సరి అయినటువంటి ధ్యానాన్ని చేస్తున్నావా? అన్నది గూడా మనము చెక్ చేసుకోవాలి మాస్టర్స్. ఇంకా అసలు భౌతిక అమరత్వ సాధన ఉన్నది అన్న విషయం కూడా మనకి తెలియకపోతే మనం ఆ యొక్క భౌతిక అమరత్వాన్ని కూడా సాధించుకోలేం కదా! అసలు ఆ సాధన ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఆ సిద్ధి ఎక్కడ ఉంది? ఆ భౌతిక అమరత్వ సిద్ధి ఎక్కడ ఉంది? మరణాన్ని మనం తప్పించుకొని భౌతిక అమరత్వాన్ని పొందేటువంటి సిద్ధి ఎక్కడ ఉంది? అసలు నువ్వు మరణిస్తున్నావంటే కారణం ఏంటి? నీ యొక్క నిర్లక్ష్యం, నీ యొక్క అశ్రద్ధ. నువ్వు ఎరుకతో లేకపోవడం వల్లనే నువ్వు మరణిస్తున్నావు. నేను ఈ యొక్క దేహాన్ని కూడా ఉన్నత లోకాల్లోకి తీసుకొని వెళ్ళగలుగుతానన్న జ్ఞానం లేకపోవడము, దీనికి సంబంధించిన సాధన చేయకుండా నిర్లక్ష్యంగా ఈ శరీరం పట్ల వ్యవహరించడము, దీని మూలంగానే నువ్వు మరణ బారిన పడుతున్నావు. అసలు మరణ భయం అనేది లేదు. భయం నుంచే మరణం వస్తుంది. మరణం నుంచి భయం రాదు. మరణం రాదు. మరణం ఉన్నది అని మనము అనుకున్నంత మాత్రాన మనమేం మరణించము. మనం చనిపోతాము ఏమో అన్నటువంటి మరణ భయం ఉంటుంది చూసారా? ఆ భయం నుంచే మనం మరణిస్తాము. అమ్మో! నేను చనిపోతానేమో, చనిపోతానేమో అని మనం భయపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆ భయాన్ని మీరు ముందుగా తొలగించుకోండి. భయం అనేది మనకు ఒక మన పక్కనే ఉన్నటువంటి శత్రువు మాస్టర్స్. ఆ భయాన్ని మనము జయించాలి. మరణ భయాన్ని మనం జయించాలి. ఏది ఏమైనా గూడా ఒకవేళ నీకేదైనా అనారోగ్యం వచ్చి నువ్వు ఇబ్బంది పడుతున్నా కూడా నువ్వేం చేయాలి? ధైర్యంగా ఉండాలి. దీని నుంచి నేను బయటపడగలను అని నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా దాని నుంచి బయట పడతావు. ఆ భయాన్ని నువ్వు ముందుగా తొలగించుకోవాలి. ఒక మరణం విషయంలోనే కాదు. ప్రతి చిన్న చిన్న విషయాలకి మనం భయపడుతూ ఉంటాము. చిన్న చిన్న సమస్యలొచ్చినా ఆందోళన పడుతూ ఉంటాం. భయపడుతూ ఉంటాం. ఆ భయం కారణంగానే మనం ఆ సమస్య ఇంకా పెద్దగా అవుతుంది. ఇంకా జటిలమవుతుంది. కాబట్టి ఆ మరణ భయాన్ని ముందు మన మస్తిష్కం నుంచి తొలగించుకోవాలి. ఎవరైతే యోగి అయినా, సిద్ధుడైనా, జ్ఞాని అయినా ఎవ్వరైనా గాని అమరత్వం ఉంది అని తెలుసుకోకుండా మరణిస్తే అసలు చెప్పాలంటే అతను నిజమైన సన్యాసియే కాదు అని చెప్పుకోవచ్చు. అని మాస్టర్స్ అంటున్నారు. రామ్తా గారు ఏమంటున్నారు అనంటే, ఎవ్వరైనా సరే ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా గూడా ఒక అమరత్వం ఉంది అని నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఈ శరీరాన్ని ఇక్కడనే వదిలేసి వెళ్తున్నావు అనంటే, నువ్వెంత జ్ఞానాన్ని సంపాదించినా గూడా ఏం ప్రయోజనం ఉంది అని మాస్టర్ అంటున్నాడు. అసలు మరణానికి సంబంధించిన సత్యాన్ని కూడా మనకి ఎవరు తెలియజేయలేదు ఇంతవరకి. అందరూ మరణిస్తున్నారు. అదొక్కటే చూస్తున్నాము అంతే మనము. అసలు మరణానికి సంబంధించిన సత్యాన్ని కూడా ఎవరు మనకు తెలియజేయట్లేదు. అసలు మరణం అనేది లేదురా బాబు. నువ్వు చేసేటువంటి ఆలోచనల మూలంగానే నువ్వు మరణిస్తున్నావు. నీ సరైన జీవన విధానం సరికాని జీవన విధానాల వల్లనే నువ్వు మరణిస్తున్నావు. సరైన విధంగా జీవించు. ఆత్మజ్ఞానాన్ని పొందు. భౌతికమలతో సాధన చెయ్యి. అప్పుడు నీకు మరణం అనేది ఉండదు. అనే జ్ఞానాన్ని మనకెవరు బోధించక, తెలియజేయక,
తెలిసినా మనం దాని గురించి పట్టించుకోక మరణిస్తున్నాము, కానీ అసలు మరణం అనేది లేదు. అసలు మనము మొదటి నుంచి కూడా మరణం అనేది ఉంది. ఈ యొక్క మరణం అనేది ఉంది అని నమ్ముతూ వచ్చాం కాబట్టే మనం మరణిస్తున్నాము. మన యొక్క ఆలోచనలలో గావచ్చు, మన చుట్టూ అందరిని మరణిస్తున్నామని చూస్తున్నాం కాబట్టి ఏదో ఒక రోజు మనం గూడా మరణిస్తాము అని అనుకుంటున్నాం కాబట్టే మనం మరణిస్తున్నాం, కానీ నిజానికి మరణం అనేది లేదు. నీ ఆలోచనల్లోనే మరణం ఉంది. నీ యొక్క భయంలోనే మరణం ఉంది. నీ సరికాని జీవన విధానం ద్వారా నువ్వు మరణిస్తున్నావు. దానిలోనే మరణం ఉంది. మరణం అనేది లేదు అని బల్లగుద్ది చెప్తున్నాడు మన రామ్తా మాస్టర్. అసలు మరణం అనేది ప్రకృతికి వ్యతిరేకము. ప్రకృతి ధర్మానికి వ్యతిరేకము. మనము ప్రకృతిలో చూస్తే ప్రకృతి ఎలా వ్యతిరేకమవుతుంది? చూ చూస్తే ఇప్పుడు ప్రకృతిలో చెట్లున్నాయి. ఎన్నో వృక్ష జాతులున్నాయి. ఎంత పెద్ద పెద్ద వృక్షాలు అడవిలో ఎన్నో ఏళ్లుగా అలానే ఉంటాయి. ఎందుకు? ఏదైనా ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తేనో, ఏదైనా పెనుగాలులు సంభవిస్తేనో, అగ్ని ప్రమాదాలు జరిగితేనో తప్ప వాటికవి ఎప్పుడైనా మనం ఒక చెట్టు మరణించడం చూసామా? లేదు. ఎందుకు? అసలు ప్రకృతిలో మరణం అనేది లేదు కదా! కొన్ని వేల సంవత్సరాల క్రింద కొన్ని జంతువులు, పెద్ద పెద్ద జంతువులు అవి కూడా ఎన్నో ఏళ్ల పాటు ఈ భూమి మీదనే ఉండేవి. మరణించేవి కావు. ఎప్పుడైతే మనిషి ఈ యొక్క భూమి పైన జన్మ తీసుకొని, ఆ యొక్క సరికాని జీవన విధానాలతో ఉండి, ఆ యొక్క చెట్లు మరణించేలా చేశాడు. తాను మరణించడమే కాకుండా, ఆ యొక్క జంతువులను కూడా మరణించేలాగా చేశాడు. అసలు మరణం అనేది ప్రకృతికి తెలియజేసిందే మనిషి. మనిషి ఈ యొక్క అన్ని లక్షల జీవరాశుల్లో నిజంగా చెప్పాలంటే తెలివి చాలా శక్తివంతుడు మనిషే. అలాగే చాలా దుర్మార్గుడు మనిషే. మనిషి తలుచుకుంటే ప్రకృతిని నాశనం చేయగలడు. ప్రకృతిని కాపాడనుగలడు. సృష్టి చేయగలడు. సృష్టిని నిర్మూలించనుగలడు. కాబట్టి ఈ యొక్క మనిషి అనేది ఈ భూమి మీదకొచ్చిన తర్వాతనే ఆ ప్రకృతిలో మరణం అనేది వచ్చింది. తాను తన యొక్క కోరికలను ఆపుకోలేక ఏదైతే ఇప్పుడు మనము ఆ పరమాత్మ బిడ్డలుగా ఆ ఉన్నత ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు చాలా బాగున్నాం. ఈ యొక్క మాయను చూసి మాయలోకి వచ్చిన తర్వాత ఇది కావాలి, దీన్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి, దీన్ని అనుభూతి చెందాలి అని ఎప్పుడైతే మనం కోరుకొని వచ్చి ఆ బారిన పడ్డాం కదా! ఆ మాయలో పడ్డాము, ఇరుక్కుపోయాము, మృత్యు బారిన పడ్డాము. ఇప్పుడు పైకి వెళ్ళలేక గిలగిలా కొట్టుకుంటూ ఇక్కడనే జన్మలు తీసుకుంటూ జన్మలు ఈ యొక్క జన్మ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంది. మాస్టర్స్ ఎంతో మంది మనల్ని మేల్కొల్పడానికి వస్తున్నారు, పోతున్నారు. కానీ మనం మాత్రం చాలా వరకి ఇంకా ఇక్కడనే వారు అందించేటువంటి ఆ జ్ఞానాన్ని అందుకోలేక ఇంకా ఇక్కడనే ఉండిపోతున్నాము. అయితే ఈ యొక్క భౌతిక అమరత్వాన్ని మరి మనం పొందాలి అనంటే మనలో ఏం చెప్తున్నారు మాస్టర్స్ అంటే, మనకి ఏదైతే ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉంటుందో ఆ యొక్క ఉష్ణం అనేది మన లోపల ఉత్పత్తి అవుతూ ఉంటుంది. చాలా వరకి మాస్టర్స్ అందరికి బాడీ వేడిగా అయిపోతూ ఉంటుంది. కారణం ఏంటి అనంటే మనం నిజంగా సరియైన సాధన చేస్తూ ఉంటే ఆ యొక్క అమరత్వ ఉష్ణం అనేది, శుద్ధ ఉష్ణం అనేది మన లోపల జనిస్తూ ఉంటుంది. ఆ ఉష్ణం అనేది మన శరీరంలోని కణాలకు చాలా అవసరం. ఎప్పుడైనా మనకి అధికంగా వేడి కలుగుతూ ఉంది. ఆ యొక్క ధ్యానం చేస్తూ అన్నప్పుడు మనం భయపడకూడదు. ఆ యొక్క ఉష్ణాన్ని దాదాపు ఆహ్, కొద్దిగా మాత్రమే చల్లార్చాలి. ఒక్కసారిగా దాన్ని చల్లార్పకూడదు. ఎందుకంటే మనం గమనించండి, ఎవరైనా చనిపోయే మనిషి ఎలా ఉంటాడు? తన శరీరం అంతా చల్లబడిపోతూ ఉంటుంది. కారణం అతని లోపల ఉష్ణం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి తను చల్లబడుతూ ఉంటాడు. చల్లబడిపోయి మరణిస్తాడు. అదే నువ్వు ఎప్పుడైతే ఉష్ణాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి కణాలు మరణించవు. కాబట్టి నువ్వు చనిపోవడానికి ఆస్కారం ఉండదు. ఉత్తేజితం ఉంటుంది. కాంతి ఉంటుంది. నువ్వు
ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శరీరం వేడెక్కుతూ ఉంది, వేడిగా ఉంటుంది అని అంటే దానికి చాలా సంతోషపడాల్సిందే, బాధపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే నీ లోపల ఆ యొక్క కాంతి ప్రసరణలు బాగా జరిగి ఆ యొక్క ఉష్ణం అనేది రావడం మూలంగానే నువ్వు ఆ యొక్క కాంతి కణాలనేవి ఉత్తేజితం చెందుతూ ఉంటాయి. అవి అలా అమరులుగానే ఉంటాయి. చనిపోవడం అనేది జరగదు అని మాస్టర్స్ చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, ఆ యొక్క కనిపించనటువంటి దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడని నీ యొక్క ఆలోచనలతో నువ్వు నమ్ముతున్నావో, అలాగే భౌతిక అమరత్వాన్ని కూడా విశ్వసించు. భౌతిక అమరత్వం ఉంది అని విశ్వసించు. అప్పుడే ఈ యొక్క భౌతిక అమరత్వం అనేది నువ్వు సాధించగలుగుతావు. దానికి కావాల్సిన సాధన తప్పకుండా చేయాలి అని మాస్టర్స్ చెప్తున్నారు. మరి భౌతిక అమరత్వాన్ని మనం ఎందుకు సాధించుకోవాలి? ఒకటి, మనము తల్లి కడుపులో మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు. ఈ భూమి పైన మనము ఎన్ని యుగాలైనా గూడా ఇలాగే ఈ భౌతిక శరీరంతోనే ఉండొచ్చు. మనకు కావాల్సినటువంటి ఏవైతే పాఠాలు ఉంటాయో, మనము ఏదైతే జ్ఞానాన్ని పొందడం కోసం, ఏదైతే అనుభవాన్ని పొందడం కోసం ఈ యొక్క శరీరంలో ఉన్నామో, ఆ అనుభవాన్ని పొందుతూ ఉన్నామో, అదంతా కూడా మనకు ఈ ఒక్క జన్మలోనే పూర్తయిపోతుంది. ఇప్పుడు నువ్వు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు అనుకోండి. ఇప్పుడు ఈ జన్మలోని కర్మలు. ఈ జన్మలో నువ్వు అనుభవాన్ని ఏమీ అనుభవించలేదు. తర్వాత ఎన్నో పాపాలు ఐ మీన్ కర్మలు ఉన్నాయి అనుకోండి. మనం ఏదైనా చేయకూడని పనులు చేశామనుకోండి. ఆ గత జన్మల్లోనివి ఉన్నాయి. ఈ జన్మలోని ఉన్నాయి. నువ్వు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు. అందులో గూడా తెలుసుకోవు. మళ్ళా అందులో కొన్ని కర్మలు యాడ్ అయితాయి. ఈ కర్మలు, కర్మలు, కర్మలు ఇలా ఒక పరంపరగా కొనసాగుతుందే కానీ దీనికి అంతు అనేది ఉండదు గదా! అందుకే మాస్టర్స్ మనకిప్పుడు భౌతిక అమరత్వం గురించి ఎందుకు తెలియజేయాలి అనుకుంటున్నారు అనంటే, ఒకప్పుడు దీన్ని నమ్మేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హై ఫ్రీక్వెన్సీలోకి చేంజ్ అయ్యారు కాబట్టి, భౌతిక అమరత్వాన్ని నమ్మగలిగే స్థితిలో ప్రతి ఒక్క మానవుడు వచ్చాడు కాబట్టి, ఎవరైతే ధ్యానాన్ని, జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నతంగా మాస్టర్స్ మారుతూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు భౌతిక అమరత్వాన్ని నమ్మగలిగే స్థితిలో ఉన్నారు. కాబట్టి మాస్టర్స్ భౌతిక అమరత్వ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడైతే భౌతిక అమరత్వాన్ని ఎన్ని సంవత్సరాలైనా ఈ శరీరంతో ఇలాగే ఉండగలిగేలాగా ఉన్నప్పుడు, ఆ యొక్క కర్మలు ఆటోమేటిక్‌గా తొలగిపోతా ఉంటాయి. మనం ఈ శరీరంలోనే ఉంటాము. ఆ తప్పులు చేయడం మానేస్తాము. మంచి మార్గంలోనే జీవిస్తాము. సరైన జీవన విధానాన్ని అవలంబిస్తాము. అలా చేస్తూ ఉంటే మన పాత సంచిత కర్మలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మలు. అనుభవించాల్సిన కర్మలన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనం కొత్త జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో కొత్త కర్మలు యాడాల్సిన అవసరం ఉండదు. ఈ ఉన్న జీవితంలోనే నువ్వు జ్ఞానివి, ధ్యానివి అవుతావు. ఏదైతే అమరుడివి అని నువ్వు తెలుసుకోగలిగి, ఈ యొక్క పరమాత్మ స్వరూపానివి అని నువ్వు తెలుసుకొని, నీ సోదరులకి ఏదైనా జ్ఞానము అందించాలి అన్నదాన్ని నువ్వు అందజేస్తూ, సేవ చేస్తూ, ఈ విశ్వానికి నీ ద్వారా ఏదైతే సహాయ సహకారాలు అందాలో అవి అందుతూ ఉంటాయి. ఆ జ్ఞానం అందరికీ అందుతూ ఉంటుంది. నీ ద్వారా జరిపించబడుతూ ఉంటుంది. నీకు చాలా సమయం ఉంటుంది. ఏదో త్వరగా ఏదో చేసి, ఏదో ఎక్కడికో వెళ్ళి, మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని, మళ్ళీ హడావిడిలో పడిపోవాల్సిన అవసరం ఉండదు. అందుకే మాస్టర్స్ భౌతిక అమరత్వాన్ని మీరు నమ్మండి, విశ్వసించండి అని చెప్తున్నారు. మనము ఒక 10 నిమిషాలు ఈ యొక్క ధ్యానం చేద్దాం మాస్టర్స్. భౌతిక అమరత్వానికి సంబంధించింది. అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి మాస్టర్స్. అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి. ఈ యొక్క అమరత్వ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఈరోజు ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈ యొక్క అమరత్వ గురువులని మహావతార్ బాబాజీ గారిని, రామ్తా మాస్టర్ని, వల్లల్ల రామలింగ స్వామి గారిని, సివివి గారిని, ఇంకా ఎవరైతే సప్త చిరంజీవులు ఉన్నారో ఆ యొక్క ఆంజనేయుడు, అశ్వత్థామ, మహర్షులంతా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా
ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుందాం. సప్త చిరంజీవులను ఆహ్వానించుకుందాం. పరశురాముడు, అలాగే ఎవరైతే ఇనరెత్తు జ్ఞానాన్ని అందరికి ఇన్నరెత్తులో ఆ యొక్క భౌతిక అమరత్వ జ్ఞానాన్ని బోధిస్తున్నారో మాస్టర్స్, ఇన్నరెత్తు మాస్టర్స్ యొక్క అమరులు, వాళ్ళని కూడా ఈ యొక్క ధ్యానానికి ఆహ్వానించుకుందాం. మాస్టర్స్ ప్రతి ఒక్కరూ దయచేసి మాతో పాటు కూర్చొని ధ్యానం చేసి అమరత్వ జ్ఞానాన్ని మా యొక్క మస్తిష్కాలలో నింపాల్సిందిగా మిమ్మల్ని కోరుకుతున్నాను. మన చుట్టూ కూడా అమరత్వ జ్ఞానులు ఉన్నారు మాస్టర్స్. ఆ యొక్క మాస్టర్స్ ఉన్నారు. ఒక సంకల్పం చేసుకుందాం. మనం ఇప్పటి నుంచి నేను భౌతిక అమరత్వాన్ని విశ్వసిస్తున్నాను. ఏదైతే మరణానికి సంబంధించిన విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు నా యొక్క మస్తిష్కంలో, నా ఆరాలో, నా జీవితంలో, నా మూలల్లో, సబ్ కాన్షియస్ మైండ్ లో మరణం తాలూకు భయాలు ఏవైతే ఉన్నాయో, నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా బయటికెళ్ళిపోయాయి. నా నుంచి బయటికెళ్ళిపోయాయి. పూర్తిగా నా యొక్క మూలాలలో నుంచి మరణం తాలూకు భయము, బాధ, నమ్మకము పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. ఆ యొక్క భౌతిక అమరత్వాన్ని నా యొక్క మస్తిష్కంలో, సబ్ కాన్షియస్ మైండ్ లో పూర్తిగా విశ్వసిస్తున్నాను. నాలోనికి భౌతిక అమరత్వాన్ని ఆహ్వానిస్తున్నాను. ఆ యొక్క కాంతి మీ యొక్క బ్రహ్మరంధ్రం గుండా శరీరంలో భౌతిక అమరత్వ కాంతి మీ యొక్క శరీరం అంతా నిండుతున్నట్టుగా గమనించండి మాస్టర్స్. భౌతిక అమరత్వ కాంతి నా యొక్క బ్రహ్మరంధ్రం గుండా నా శరీరంలోని అణువు కణకణము మస్తిష్కంలోనికి, సబ్ కాన్షియస్ మైండ్ లోనికి, నా జన్మ మూలలలోనికి వెళ్ళింది అనుకోండి. మళ్ళీ మీరు కాంతి శరీరాలుగా గమనించండి.
పూర్తిగా భౌతిక మరత్వ కాంతితో మన శరీరం అంతా నిండింది. మిమ్మల్ని మీరు కాంతి శరీరులుగా, కాంతి స్వరూపులుగా గమనించండి. చూసుకోండి. ఈ విశ్వానికి మొత్తం భౌతిక మరత్వ కాంతిని మీరు స్ప్రెడ్ చేసినట్టుగా మీ నుంచి, మీ అన్ని వైపుల నుంచి కూడా ఆ యొక్క కాంతి యొక్క విశ్వానికి, భౌతిక మరత్వ కాంతిని మీరు విశ్వానికి చేర్చండి, అందజేయండి. భౌతిక మరత్వ కాంతితో మనందరం నిండిపోయి, మన నుంచి విశ్వానికి భౌతిక మరత్వ కాంతి వెళ్ళింది. మొత్తం అంతా కాంతియే ఉంది ఇప్పుడు. ఓకే మాస్టర్స్, అందరూ కూడా మామూలు స్థితికి రండి. అందరం కూడా మళ్ళీ మామూలు స్థితికి వద్దాము. అందరూ కూడా మెల్లిగా చేతులు విడదీసి మీ యొక్క కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. మెల్లిగా చేతులు తీసి చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అమరత్వం యొక్క ఆ యొక్క కాంతిని కూడా, మరణానికి సంబంధించినటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నిటిని తొలగించుకొని భౌతిక అమరత్వం విత్తనాలని మన సబ్ కాన్షియస్ మైండ్ లో నాటుకోవడం జరిగింది మాస్టర్స్. మరి మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది జ్ఞానము అని అంటే, మనము ఈ జన్మలో దానికి గురించిన పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఉండి, నేను ఈ జన్మలో తప్పకుండా భౌతిక అమరత్వాన్ని సాధించుకోగలను అని దానికి సంబంధించిన సాధనని మీరు వీలైనంత వరకు చేస్తూ ఉండండి. అయితే ఒకవేళ మీరు ఈ జన్మలో భౌతిక అమరత్వాన్ని సాధించుకోలేకపోయినా, వచ్చే జన్మలో ఏమవుతుంది అని అంటే, దానికి సంబంధించిన ఆ యొక్క జ్ఞానాన్ని మీకు అందించే యొక్క మాస్టర్స్నే మీరు మీ జీవితంలోనికి ఇన్వైట్ చేసుకుంటారు. ఆ పరిస్థితులే మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఆ జ్ఞానం మీకు అందుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్నర్ ఎర్త్ లో కూడా అదే. ఒకవేళ వాళ్ళకి భౌతిక అమరత్వాన్ని సాధించుకోలేని మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క తల్లి గర్భంలో ఏ విధంగా ప్రవేశపెట్టాలో, వాళ్ళు ఆ యొక్క జ్ఞానాన్ని అందించి, వాళ్ళిద్దరు మాస్టర్స్ వాళ్ళ పక్క నుండి ఆ యొక్క తల్లి గర్భంలో వాళ్ళని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు గూడా మనం అలానే సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఈ జన్మలో సాధించుకోగలుగుతాం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కారణాల వల్ల మనము పొందలేకపోతే,
తప్పకుండా వచ్చే జన్మలో ఆ యొక్క మాస్టర్స్ మనకి ఆ యొక్క జ్ఞానాన్ని అందించి, ఆ సాధనని చేపించి, అమరత్వాన్ని పొందేటువంటి మాస్టర్సే మన జీవితంలోకి వస్తారు. ఏదైనా గూడా మన యొక్క లైఫ్ డిజైన్‌ని బట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జరగకపోతే జరగలేదు అని బాధపడకండి. జరిగితే ఇంకా సంతోషపడి వాళ్ళకి అందరికీ అందజేయండి ఆ జ్ఞానాన్ని. వీలైనంత వరకి మీ విశ్వాసంలో భౌతిక అమరత్వం అనేది ఉంది అనేదాన్ని మీరు తప్పకుండా విశ్వసించినంత మాత్రాన్నే ఈ యొక్క సంభవం అనేది జరుగుతుంది కాబట్టి, తప్పకుండా భౌతిక అమరత్వాన్ని మీరు ఇప్పటి నుంచి మీ యొక్క ఆలోచనలో ఉంచండి. మన యొక్క అల్టిమేట్ గోల్ ఏమండి? మనం ఏదైతే ఏ క్లాసెస్ విన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ధ్యాన సాధన చేసినా, చివరి మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలి అంటే అది భౌతిక అమరత్వమే అయి ఉండాలి. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళి పెట్టకూడదు. వీలైనంత వరకు ఇక్కడే మనం ఉండి, ఇంకా ఎక్కువ సేవ ఈ భూమాతకి, విశ్వానికి ఇంకెక్కువ సేవ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పించమని ఆ మాస్టర్స్ అడిగినంత మాత్రాన్నే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి. మనం జస్ట్ అడగడం కోసమే వాళ్ళు చూస్తూ ఉన్నారు మాస్టర్స్ అందరూ. మనం ఎప్పుడెప్పుడు కూడా అడగందే అమ్మైనా పెట్టదు అంటారు. అలాగే మనం అడిగితేనే వాళ్ళు మనకి సహాయం చేస్తారు. మనం అడగకపోతే ఏది జరగదు. మాస్టర్స్ నేను సిద్ధంగా ఉన్నాను. ఆ యొక్క అమరత్వ జ్ఞానాన్ని నేను విశ్వసిస్తున్నాను. దాన్ని అందరికీ అందజేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకొక అవకాశం ఇయ్యండి మాస్టర్స్ అని మనం వేడుకున్నంత మాత్రాన్నే మాస్టర్స్ మనకి ఆ యొక్క గురువుల్ని, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ పరిస్థితుల్ని మనకి కల్పిస్తారు. కాబట్టి అందరూ కూడా ఇప్పటి నుంచి భౌతిక అమరత్వాన్ని పూర్తిగా విశ్వసించండి. అందరికీ తెలియజేయండి. ఆ సాధనని చేయండి మాస్టర్స్. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి సరిత మేడంకి చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన గారికి, సుమా గారికి, జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. అలాగే ఈ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, అందరినీ ఈ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని సంకల్ప ధ్యానం చేయమన్నారు. అందరూ చేద్దాం మాస్టర్స్. అందరూ చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుందాం. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.